నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆల్రెడీ ఏపీలో ల్యాండ్ పూలింగ్ జరిగింది. కొన్ని ఎకరాలు, వేల ఎకరాలు అయితే ఇవ్వడం జరిగింది రాజధాని అభివృద్ధి కోసం. ఇప్పుడు రెండో విడత మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాము జనవరి 7th నుంచి అని చెప్పేసి మళ్ళీ కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. రెండవ విడత చేస్తామని కూడా చెప్తున్నారు. మరి దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింత రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, ఆల్రెడీ మనం చూసుకున్నట్టయితే గతంలోనే కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు ఏపీ రాజధాని కోసం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రెండో విడతగా భూసేకరణ చేస్తున్న వైనం. కానీ అక్కడ చాలా వరకు ఏంటంటే ఒక వ్యతిరేకత వచ్చేసింది. అంటే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు సుముఖతంగా లేకపోయినా కూడా బలవంతంగా ల్యాండ్ పూలింగ్ జరుగుతుందని చెప్పేసి కొంతమంది వాపోతున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం? ఎందుకంటే మీరు ఆల్రెడీ వాళ్ళ ఆ ల్యాండ్స్ గురించి వాటి గురించి మీరు చాలా సార్లు ఇంటర్వ్యూస్ చేశారు, అన్ని మాట్లాడారు. మరి ఇప్పుడు దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇక్కడ రెండమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ పూలింగ్ అనేది ఏంటి అనేది చాలా మందికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియదు. ల్యాండ్ పూలింగ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వివరించడంలో వైసీపీ ఘోరంగా విఫలమైంది, దాంట్లో డౌట్ లేదు. ల్యాండ్ పూలింగ్ అనేది ఏంటి అనేది నేను గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే రాష్ట్ర ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 2022లో ఈమెయిల్ పెట్టడం జరిగింది. ఆ ఈమెయిల్ కూడా మీకు పంపిస్తాను, డిస్ప్లే చేయండి. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వ్యక్తిగతంగా కలిసి మీరు చెప్తున్న స్టాండ్ కరెక్ట్ కాదు, ఇందులో లక్షల కోట్ల స్కామ్ ఉంది, ప్రజాధనం దోపిడీ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా కలిసి చెప్పడం జరిగింది. 2023 ఏప్రిల్ 13వ తారీఖు నాడు ఆ ఫొటోస్ కూడా పెడతాను కౌంటర్ షేర్ చేసి. అయినప్పటికీ అది ప్రజల్లోకి తీసుకెళ్ళకపోగా ఏప్రిల్ 13, 2023 నేను 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పిన తర్వాత 6 నెలలకి సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినారు. ఏం కేసు పెట్టారమ్మా అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఎంత పెద్ద స్కామ్ అమ్మా అది అంటే 371 కోట్లు. మీ చేతిలో 5 లక్షల కోట్ల స్కామ్ అనే ఒక ఆధారం మీ చేతిలో పెట్టిన తర్వాత ఆ కేసు మీద దృష్టి పెట్టకుండా 371 కోట్ల కేసు మీద మీరు పెట్టినారు. సో వైసీపీ అందులో ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత వైసీపీ నాయకులకి కొంతమందికి చెప్తే ఇప్పుడు దాని మీద ఆసక్తి చూపించి దాని మీద పిలిపించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్ననే ఒక పెద్ద నాయకుడు పిలిపించి దాని మీద సమగ్ర సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మాజీ మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత వైసీపీ నాయకులు శైలజానాథ్ గారు కూడా మీలాంటి పెద్దలు కూడా రాస్తే బాగుంటుంది లెటర్స్ అంటే ఆయన సుప్రీంకోర్టుకి లెటర్ రాయటము, సుప్రీంకోర్టు ఆయన లెటర్కి పుటప్ చేయడం, అంటే దీన్ని పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేది ఆ దశలో ఉంది. ఇప్పుడు ఇంతకుముందు అయితే లెటర్స్ రాస్తే దానికి కనీసం అక్నాలెడ్జ్మెంట్ వచ్చేది కాదు, కానీ ఇప్పుడు అక్నాలెడ్జ్మెంట్ కూడా వస్తుంది. దాని వెనకాల కూడా పెద్ద కసరత్తే చేశాం. మేము మే నుంచి రాస్తున్నాం లెటర్స్, కానీ 18 నవంబర్న రాసిన శైలజానాథ్ గారికి అక్నాలెడ్జ్మెంట్ వచ్చిందంటే ఆయన అక్నాలెడ్జ్మెంట్ రావడానికి దాని వెనకాల పెద్ద కృషి ఉంది. మళ్ళీ అది తర్వాత చెప్తాను నేను. సో ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అంటే ప్రజలని దోచుకొని కొందరు ప్రైవేట్ వ్యక్తులకి పెట్టడం. ఇది నేను వైసీపీ వాళ్ళని చెప్పమని చెప్తున్నాను. ఇన్రాలు పట్టించుకోకపోయినప్పటికీ ఇప్పుడు పట్టించుకుంటున్నారు, చెప్తున్నారు. ఇక్కడ నష్టపోయేది వైసీపీ కాదు, నష్టపోయేది ప్రజలు. వైసీపీకి రాజకీయ లబ్ధి అది చెప్తే కనుక చంద్రబాబు నాయుడు ఎంతటి దోపిడీదారో, అమరావతి అనేది అద్భుతమైన కట్టడం కడతా అని ప్రజలందరినీ ఎట్లా దోచుకుంటున్నాడో అది మీకు మరోసారి చెప్తాను నేను. ఏముందంటే ఇప్పుడు అమరావతిలో సపోజ్ మీరు ఉన్నారండి, నేను ఒక రైతుని, మీరు నా దగ్గర వచ్చి భూమి కొనుక్కున్నారు. ఆ రోజున మార్కెట్ రేట్ 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఉంది. నా దగ్గర 10 లక్షలకి భూమి కొనుక్కున్నాను. నా దగ్గర 10 లక్షలు మీరు కొని ఆ భూమిని మీరు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ ఇస్తే ప్రభుత్వం మీకు 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్ ప్లాట్ ఇచ్చింది. కొన్ని చోట్ల 450 ఉంది, మనం 250 తీసుకున్నాం. ఆ ప్లాట్ల విలువ ఈ రోజున 10 నుంచి 15 కోట్లు. నా దగ్గర కేవలం 10 లక్షలకు కొని మీరు గవర్నమెంట్కి ల్యాండ్ పూలింగ్ ఇస్తే, గవర్నమెంట్ మీకు కొన్ని ప్లాట్లు ఇస్తే ఆ ప్లాట్ల విలువ ఇప్పుడు 10 నుంచి 15 కోట్లు, అంటే 10 లక్షల నుంచి 15 కోట్లు సంపాదిస్తున్నారు మీరు. ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ చట్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ల్యాండ్ పూలింగ్ చట్టం కాదు, రాజధాని కడితే ప్రభుత్వ భూమిలో కట్టండి.
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, రాజధాని కడితే 30,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో కట్టండి అన్నారు. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఒకే చోట ఎక్కడా లేదు. అప్పుడు ఏం చేయాలా, రైతుల దగ్గర నుంచి భూమి కొని దానిని ప్రభుత్వ భూమి చేసి ఆ చేసే ప్రభుత్వ భూమిగా మారిన తర్వాత దాంట్లో రాజధాని కడితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఆ భూమి విలువ మన కంట్రోల్లో ఉంటుంది. పేదలకి ఇల్లు ఇవ్వాలన్నా సరే అనూహ్యంగా భూమి విలువలు పెరిగిపోకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే కరెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో వైసీపీ క్యాడర్ ప్రజలకి చెప్పడంలో ఘోరంగా విఫలమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్టా, చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్టా అని వైసీపీ క్యాడర్ చెప్పడంలో ఘోరంగా విఫలమైంది. నేను వెళ్ళి వాళ్ళకి ఈమెయిల్స్ పెట్టినా వ్యక్తిగతంగా చెప్పినా కానీ చెప్పడంలో విఫలమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ల్యాండ్ పూలింగ్ అంటే మీకు చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రభుత్వ భూమి అంటే నేనే రైతును అనుకోండి, మీరు వచ్చి నా దగ్గర భూమి కొనడానికి లేదు, నా దగ్గర భూమి ప్రభుత్వమే కొనాలా, నా భూమి విలువ 8 లక్షలు, నేను 8 లక్షలకి ఇవ్వను, 20 లక్షలు నాకు ఇచ్చి భూమి కొన్నట్టయితే, రైతుకి భూమి 20 లక్షలు ఇచ్చి కొన్నట్టయితే ప్రభుత్వానికి 7,000 కోట్లు ఖర్చు అయ్యేది. 7,000 కోట్లు ఖర్చు అయ్యేది. కానీ ఆ భూమిలో ఈ రోజున 10 నుంచి 15 కోట్లు అయితే ఆ లాభం ఎవరికి వస్తుంది, ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వానికి వస్తే ప్రభుత్వ ఖజానాకు వస్తుంది. ప్రభుత్వ ఖజానాకు వస్తే విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీవన ప్రమాణాలు, ఉద్యోగ ఉపాధి, వ్యాపార అవకాశాలు ఇవన్నీ మెరుగవుతాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలంటే రైతుల దగ్గర నుంచి నేరుగా భూమి కొని అందులో రాజధాని కట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే, ల్యాండ్ పూలింగ్ ద్వారా మీరు మాకు భూమి ఇస్తే మేము మీకు కొన్ని ప్లాట్లు ఇస్తాము, ఆ ప్లాట్లు మీరు అమ్ముకుంటే కోట్ల లాభం వస్తుంది అని చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ప్రభుత్వానికి లాభం వచ్చేలాగా చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి లాభం వచ్చేలాగా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఈ రెండింటికి వ్యత్యాసం ఎవరు వివరించాలి ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ పెద్దలు వివరించాలి. వైసీపీ పెద్దలకి ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తే వాళ్ళు పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకుంటున్నారు. ఇక ప్రజలు, అక్కడ భూమి విలువ పెరిగితే ఎవరు లాభపడాలమ్మా, ఇప్పుడు అక్కడ కడుతున్న రాజధాని కడితే భూముల విలువ పెరుగుతుంది. రాజధానిలో ఏమేమి కడతారు, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ కడతారు. అక్కడ కడితే ఆ భూమి విలువ పెరిగితే పెరగడానికి కారణం ఎవరు, ఈ భవనాలు. ఈ భవనాలు ఎవరివి, ప్రజలవి. సో ఆ భూమి విలువ పెరగడానికి ఎవరు కారణము, ఆంధ్రప్రదేశ్ ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కారణం. రైట్, ఎగ్జాక్ట్లీ. సో అక్కడ వచ్చే లాభాలు ఎవరికి చెందాలి, 5 కోట్ల మందికి చెందాలి. అంటే మీకు వేరే రూపంలో విద్య కానీ, వైద్యం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కొత్త కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ చేపట్టడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంటే కొన్నదనుకోండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఇట్లా తీసి డబ్బులు ఇచ్చి మేము కొనుక్కుంటాం, మా స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేయండి, మీరు ప్రైవేటైజ్ చేయడానికి లేదనొచ్చు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది కదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ 30,000 కోట్లు 40,000 కోట్లు, కానీ అక్కడ 3-4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల దాకా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రైవేటైజేషన్ లేదు నాడు జరుగు, మేము ఇస్తాం ఆ 30,000 కోట్లు ఎంతో మాకు ఇచ్చే స్టేట్ గవర్నమెంట్ నడిపించుకుంటుంది అని చెప్పొచ్చు. అటువంటి చాలా చేయొచ్చు, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ పెట్టొచ్చు, ఇండస్ట్రీస్ స్థాపించవచ్చు, రాష్ట్రానికి ప్రజలకి ఉపాధి వస్తుంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏదైనా సరే ప్రజలకి మేలు జరగకూడదు, వ్యాపారస్తులకు మేలు జరిగితే వాళ్ళు నాకు ఇవ్వాల్సింది ఇస్తారు, అది చంద్రబాబు నాయుడు పాలసీ. అంటే ఏదైనా కూడా ప్రభుత్వం నుంచి కాకుండా ప్రైవేటీకరణ చేసి వీళ్ళు అందులో లాభం పొందాలనుకుంటారు, కానీ ప్రజలకి లాభం వచ్చేలాగా ఏది చేయడు చంద్రబాబు నాయుడు. ఏ చట్టం ఏది చేసినా సరే. కాబట్టి ప్రజలు ఏం చేయాలంటే, ల్యాండ్ పూలింగ్ కి మేము వ్యతిరేకము, ఆల్రెడీ వ్యతిరేకిస్తున్నారు కదా సార్ కొంతమంది. ఎవరమ్మా, కేవలం అక్కడ 2వ విడత రైతులు వేస్తున్నారు, కొంతమంది లెటర్స్ రాస్తున్నారు. గత 6 నెలలుగా మేము లెటర్స్ రాస్తున్నాము, కొంతమంది ఇప్పుడు స్పందించి లెటర్స్ రాస్తున్నారు. సో మేము ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకము అని ప్రజలందరూ ఏం చేయాలి, గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాయాలి. ఇందులో ఇంత దోపిడీ ఉంది అంటే, మీరు కేవలం 7,000 కోట్లతో భూమి కొని అందులో రాజధాని కట్టే అవకాశం ఉండగా ఆ చట్టం తీసుకురాకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకురావడం వలన ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లు ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోతున్నాయి.
అక్కడ భూమి విలువ పెరిగేది మా వలన. రాజధానిలో అమరావతిలో భూమి విలువ పెరగడానికి అమరావతి వాళ్ళు ఏమాత్రం కారణం కాదు. ప్రతి ఒక్క పౌరుడు దానికి కారణం. అక్కడ రాజధాని కడుతున్నామంటే ఎవరిది? ఆ బిల్డింగ్లన్నీ ఎవరివి? ప్రజల ఆస్తి. అంటే ప్రతి ఒక్క పౌరుడి ఆస్తి అది. సో భూమి విలువ పెరగడానికి ప్రతి ఒక్కరు కారణం. కాబట్టి ఆ లాభం ప్రజల ఖజానాకు బదిలీ చేసి ఆ లాభం ప్రజలందరికీ అందేలాగా చేయాలి. సో నేను ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకము. దీంట్లో భారీ అవినీతి దాగి ఉంది, దీని మీద సివి విచారణ జరగాలని ప్రజలందరూ లెటర్స్ రాసే కార్యాచరణ జరుగుతుంది. సో ఆ లెటర్స్ కావాలంటే ఈ వీడియో చూసిన వాళ్ళు DICSOOCHI@gmail.com DICSOOCHI@gmail.com మీరు ఈమెయిల్ చేస్తే ఆ ఫార్మాట్ పంపిస్తాము. వందలాది, ఇప్పుడు వేలాది అయినాయి, వేలాది మంది రాస్తున్నారు. సో మీరందరూ రాస్తే ఆ సుప్రీంకోర్టుకి వెళ్తాయి. ఇన్ని లక్షల మంది, లక్షల కోట్లు వెళ్ళాయి, లక్షలు వెళ్ళాయి అనుకోండి. మన జనాభా 4 కోట్లు, 1 కోటి మంది రాస్తే చాలు. ల్యాండ్ పూలింగ్ ఆగిపోయి ప్రభుత్వ భూములు అయిపోతే ఆ లాభం ఇప్పుడు ఎవరికి వస్తుంది? ప్రజలకు వస్తుంది. సో మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎస్పెషల్లీ పేద, నిరుపేద, దళిత వర్గాలకు చెప్తున్నాను. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఆ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వస్తుంది. తద్వారా మీ పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది. లేదు మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నారా దేవాంశ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ ముని మనవలు, అట్లాగే పవన్ కళ్యాణ్ కొడుకు పేరు అకిరా, అట్లాగే మార్క్ శంకర్ పవనోవిచ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వీళ్ళే బాగుపడాలి, మా పిల్లలు అడుక్కు తిన్నా పర్వాలేదంటే సైలెంట్గా ఉండండి. లేదు మా పిల్లల హక్కు ఇది, మా పిల్లల జీవితాలు బాగుండాలి అనే బాధ్యత ఏమైనా ఉంటే దయచేసి నేను చెప్పిన ఈమెయిల్ ఐడికి మరొకసారి చెప్తున్నాను, DICSOOCHI@gmail.com మీరు ఈమెయిల్ చేస్తే ఆ లెటర్ ఫార్మాట్ నేను పంపిస్తాను. దాన్ని ప్రింట్ తీసుకొని ఈ సేవా సెంటర్ కానీ, లేకపోతే ఏ ఇంటర్నెట్ సెంటర్ కానీ, లేకపోతే మీ గ్రామ సచివాలయంకి వెళ్ళి ఏదో లెటర్ రాయాలంటే కదా సుప్రీంకోర్టు కానీ అడిగి అక్కడ తీసుకోవచ్చు. లేదా మాజీ వాలంటీర్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు తీసిస్తారు. సో ఆ లెటర్ ప్రింట్అవుట్ తీసుకుని 4 పేజీల మీద సంతకం పెట్టి చివరి పేజీలో మీ పేరు, మీ గ్రామం పేరు, మీ ఆధార్ కార్డు చివరి 4 అంకెలు, మీ ఫోన్ నంబర్ రాసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ చేయాలి. స్పీడ్ పోస్ట్ చేస్తే లక్షల్లో కనుక ఈ లెటర్లు వెళ్తే ఈ ల్యాండ్ పూలింగ్ ఆగిపోతుంది. ల్యాండ్ పూలింగ్ ఆగిపోయి ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టే పద్ధతి వస్తుంది. అప్పుడు ఆ ఆదాయం అంతా ప్రభుత్వ ఖజానాకు వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రభుత్వ ఖజానాకి డబ్బులు రావాలి, తద్వారా ప్రజలందరూ లాభపడాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమంటే అది చేయకుండా ల్యాండ్ పూలింగ్ అనే పద్ధతి ద్వారా ప్రైవేటు వ్యక్తులు లాభపడేందుకు చంద్రబాబు నాయుడు గారు చట్టం తీసుకొచ్చారు. సో ఇది మీరు రపరప అని పోస్టర్లు పట్టుకోవడం కానీ, లేకపోతే గొర్రెపోతులను కట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలకి రక్తం చిందిస్తే మీకు వచ్చే లాభమేమీ లేదు. మీ అభిమానం అలా చూపించకండి. అభిమానం ఈ లేఖల వరద పారించండి. లేఖల సునామీ సృష్టిస్తే అక్కడ ప్రభుత్వ సుప్రీంకోర్టుగా ప్రధాన న్యాయమూర్తి గారి దగ్గరికి ఇవి లక్షల్లో వెళ్తే ఖచ్చితంగా ఇంత అవినీతి ఉందని ప్రజలు భావిస్తుంటే దాని మీద విచారణ చేయాలంటారు. అప్పుడు చంద్రబాబు నాయుడు పిలిచి అడుగుతారు, ఏమయ్యా నువ్వు నేరుగా డైరెక్ట్గా భూమి కొనకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం అని తీసుకొస్తున్నావు, ఎవరి లాభపడడం కోసం తీసుకొస్తున్నావు అని అంటారు. ఎవరెవరు భూములు కొన్నారో ఆ డాక్యుమెంట్లన్నీ బయటికి తీయండి అంటారు. ఆ డాక్యుమెంట్లు తీసి అరే బాబు వీళ్ళు అప్పుడు ఎంత కొన్నారు, ఇప్పుడు దీని విలువ ఎంత, వీళ్ళు ఎందుకు లాభపడాలి, అప్పుడే గవర్నమెంట్ కొంటే గవర్నమెంట్ కదా లాభం వచ్చేది అనేది తెలుస్తుంది. అట్లా ప్రజలు లాభపడే ఒక అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే ఇంకో అంశం, చంద్రబాబు నాయుడు మీరు అన్నారు కదా ఇందాక, చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ ప్రజలకి నష్టం చేకూర్చేదానికి ఇంకో ఉదాహరణ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ ఆసుపత్రులు కాబట్టి ప్రజలకి ఫ్రీ వైద్యం. అట్లాగే మీరు అక్కడ నీట్లో సీట్ వస్తే మీ ర్యాంక్ మంచిగా వస్తే అక్కడ డాక్టర్ అవ్వడానికి 2 లక్షల రూపాయలు ఫీజు కడితే డాక్టర్ అయిపోవచ్చు. దాన్ని చంద్రబాబు నాయుడు ప్రైవేటైజ్ చేస్తా అంటున్నాడు. ప్రైవేటైజ్ చేస్తా అంటే ఆ ప్రైవేటైజ్ చేసినప్పుడు ఆడు చెప్తాడు ట్రీట్మెంట్ ఎంతకి ఇవ్వాలి అని. అట్లాగే ఫీజు కూడా మంచి ర్యాంక్ వచ్చినా సరే నువ్వు డాక్టర్ అవ్వాలంటే ఫీజు ఎంత కావాలంటే ఆ 2 కోట్లు తీసుకురామా ఫీజు, లేకపోతే లేదంటారు. పేద పిల్లల విద్యార్థులు 2 లక్షలకే డాక్టర్ చదవాలన్నా,
లేదా పేదలకి మెరుగైన వైద్యం ఉచితంగా దొరకాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇది తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పీపీపీ పద్ధతిన కాలేజీలు తీసుకురావాలంటే ఈ 17 ఇట్లాగే ఉంచేసి గవర్నమెంట్గా ఉంచేసి కొత్తవి పీపీపీలో తీసుకురావచ్చు కదా. అసలు పీపీపీ తీసుకురావాల్సిన అవసరం ఉంది సార్. ఏదైనా లేదు, ఇప్పుడు మీకు పీపీపీ కావాలి, మీ మీద పీపీపీ మీద అంత నమ్మకం ఉంటే దీనికి అదనంగా 50 తీసుకురా, 51 తీసుకురా. అంటే ప్రభుత్వ సంస్థలు వాళ్ళే పెట్టుకుంటారు కదా సార్. ఇప్పుడు వీటిని ప్రైవేటీకరణ చేయడం కన్నా వాళ్ళే వచ్చి పెట్టుకుంటారు కదా, అవసరం లేదు కదా. అక్కడ ఏమవుతుంది అంటే, బాబు నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చే, నేను మెడికల్ సీట్లు అమ్ముకుంటా, వ్యాపారం చేసుకుంటా, వైద్యం కూడా నేను డబ్బులు ఇచ్చి వసూలు చేసుకుంటా అని ఎవడన్నా వచ్చింటాడు నీ దగ్గరికి. దీని జోలికి రాకు. జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అట్లాగే ఉంచు. ఈ 17 మూడింతలు 51 కొత్త పీపీపీ కాలేజీలు ఇవ్వు వాళ్ళకి. బాబు ఎవడొస్తాడో పెట్టుకోండి, నీకు 15 ఎకరాల భూమి ఇస్తాను, నువ్వు బిల్డింగ్ కట్టుకొని నువ్వే మెడికల్ కాలేజీ పెట్టుకో, నీకు 250 సీట్లు ఇస్తాను, ఆ సీట్లు అమ్ముకో, ఏమన్నా చేసుకో అని చెప్పు. డబ్బులు ఉన్నోడు అక్కడికి వెళ్తాడు, డబ్బులు లేనోడు జగన్మోహన్ రెడ్డి గారి దీనికి వెళ్తాడు. అంటే డబ్బులు లేనోడికి ఫ్రీ వైద్యం అందకుండా, డబ్బుల్లోని పిల్లలు వైద్యం చదువుకోకుండా, డాక్టర్ చదవకుండా తీసుకొచ్చిన కుట్ర ఇది. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది.